అందరికీ నమస్కారం. ఇది మీ వేణు. నిన్న ఒక్కరోజే ఆడపిల్లల మీద అఘాయిత్యాలకు సంబంధించి 3 కేసెస్ జరిగినాయి. 3 కేసెస్లో అప్డేట్స్ ఉన్నాయి. ఒకటి మదనపల్లిలో చిన్నపిల్లల మీద జరిగిన అఘాయిత్యం ఒకటైతే చిన్నపిల్లల మీద, రెండోది అయేషా మీరా హత్య కేసు కూడా నిన్న సిబిఐకి సంబంధించిన కోర్టులో హీరింగ్ జరిగింది. అండ్ మూడవది ప్రత్యూష ఆత్మహత్యకి సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో హీరింగ్ జరిగింది. ఈ 3 వేరు కేసులు అయినప్పటికీ 3 కూడా రిలేటెడ్ టు ఈ ఆడపిల్లల మీద అఘాయిత్యాలకు సంబంధించిన విషయాలే. మీరు గమనిస్తే ఇక్కడ 3 కేసుల్లో కూడా బలైంది ఆడపిల్లలే. కానీ న్యాయం ఎవరికి జరిగింది అనేది మీరు ఒక్కసారి గమనించండి. ఫస్ట్ కేసు తీసుకుంటే మదనపల్లిలో కేసు, ఎదురింట్లో ఉండే ఒక అతని గంజాయికి బానిస అయ్యి అతని మీద ఆల్రెడీ కొన్ని కేసెస్ కూడా ఉన్నట్టున్నాయి. అతను చంపి డ్రమ్ములో ఉంచారు చిన్న పాప శరీరాన్ని. దాంతో అతను దొరికాడు. పోలీసులు చెప్పేది ఏమిటంటే వాళ్ళ వర్షను, మేము రక్షక వాహనంలో తీసుకెళ్తున్నప్పుడు తప్పించుకున్నాడు, తెల్లారి చూస్తే చెరువులో శవమై ఉన్నాడు అని చెప్తున్నారు. అక్కడ మదనపల్లిలో అతను చనిపోయిన తర్వాత చాలా పెద్ద ఎత్తున ప్రజలు హర్షధ్వానాలు తెలియజేస్తున్నారు, సంతోషంతో టపాసులు కాల్చారు కొంతమంది, నానా రకాలుగా వాళ్ళ అభిప్రాయాన్ని వెలుగుచ్చారు. కానీ అక్కడ అర్థమైంది ఏంటంటే జస్టిస్ దొరికింది మాకు అనేది జనాల అభిప్రాయంగా కనపడుతోంది మీడియా చూపించినంత వరకు. అంటిల్ అన్లెస్ మనం వెళ్ళి అక్కడ జనాలతో మాట్లాడలేదు, మీడియాలో చూపించిందే మనం తీసుకుంటున్నాం కాబట్టి మీడియా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అక్కడ ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే పాపను చంపేశాడు కాబట్టి, అతను కూడా చనిపోయాడు కాబట్టి సమన్యాయం జరిగింది అనే ఫీలింగ్లో ఉన్నారని చెప్తున్నారు. ఇంకొక కేసులో చూస్తే ప్రత్యూష అనే సినీ యాక్టరు చనిపోయింది. ఎప్పుడు ఆవిడ చనిపోయింది? 2002లో. ఆమె అతని ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ హూ ఎవర్ ఇట్ ఈస్, ఇద్దరు కలిసి ఏదో పురుగుల మందు తాగి సూసైడ్ అటెంప్ట్ చేశారు. అతనే ఆవిడ్ని హాస్పిటల్కి తీసుకొచ్చాడు. ఆ రోజు ఆమె చనిపోయింది దురదృష్టవశాత్తు. పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ అత్యుత్సాహం వల్ల మెడికల్ రిపోర్ట్ ఇంకో రకంగా క్రియేట్ అయింది. అది నిన్న సుప్రీంకోర్టు ఫైనల్గా ఆ డాక్టర్ది తప్పుడు రిపోర్ట్ అని కన్ఫర్మ్ చేసింది. ఫస్ట్ పోస్ట్ మార్టం చెప్పి రిపోర్టు సెకండ్ టైం రిపోర్టు జనరేట్ చేశారు వివిధ డాక్టర్ల చేత, వేరే 3 డాక్టర్ల చేత గవర్నమెంట్ స్పెషల్గా ప్యానెల్ అరేంజ్ చేసి వాళ్ళ చేత రిపోర్ట్ చేపిస్తే ఇక్కడ గ్యాంగ్ రేప్ కానీ రేప్ కానీ ఆనవాళ్ళు ఏం లేవు, ఆవిడ సూసైడ్ చేసుకోవడం కోసం తాగిన ద్రవం వల్లే ఆవిడ చనిపోయిందని క్లియర్గా వచ్చింది. కానీ ఇక్కడ చాలా గందరగోళం నడిచింది అప్పట్లో ఈ కేసు గురించి. గ్యాంగ్ రేప్ జరిగిందంటే ఎవరో ప్రముఖులు ఉన్నారు, అందుకే పోలీసులు కాపాడుతున్నారు, అది ఇది అని. ఎట్ ద ఎండ్ నిన్న సుప్రీంకోర్టు ఫైనల్గా ఆమె బాయ్ ఫ్రెండే ఆమెను ఆత్మహత్యకు పురుగుల్పాడన్న అభియోగంతో మిగిలిన 2 సంవత్సరాల శిక్షణ కూడా అతను అనుభవించవలసిందే, అతను బయట ఉన్నాడు ఇప్పుడు, అతను అనుభవించవలసిందే అని చెప్పి ఫైనల్గా అతన్ని లొంగిపోమ్మని ఆర్డర్ వేసింది. దీంతో ఇంతకాలం న్యాయం కోసం పోరాడుతున్న ఆవిడ తల్లిగారు సంతోషం వెలువరించారు. ఇంతకాలానికి నా బిడ్డకు న్యాయం జరిగింది అని ఆమె అభిప్రాయాన్ని వెలుగుచ్చారు. 3వ కేసు అయేషా మీరా హత్య కేసు. ఇది జరిగింది 2007లో. 2007లో ఆ అమ్మాయి హాస్టల్లో ఉన్నప్పుడు రేప్ చేసి చంపేశారు అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్గా తేలింది. తర్వాత పోలీసులు హడావుడిగా సత్యం బాబు అనే ఒక చిల్లర దొంగని ఈ కేసులో అరెస్ట్ చేశారు. అతను దొంగతనానికి వచ్చి ఆ అమ్మాయి చూసింది అని చెప్పి చంపేశాడు, రేప్ చేసి అనేది అభియోగం. అతన్ని చాలా కాలం జైల్లో ఉంచిన తర్వాత ఫైనల్గా హైకోర్టు అతన్ని నిర్దోషి, ఈ కేసుతో అతనికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి అతన్ని రిలీజ్ చేయమని ఆర్డర్ వేసింది చాలా సంవత్సరాల తర్వాత. సో ఇప్పుడు అసలు దోషులు ఎవరు అని కనిపెట్టడం, ఆ కేసు సిబిఐకి బదిలీ చేసిన గవర్నమెంటు ఇప్పుడు సాక్ష్యాధారాలు ఏవీ లేకుండా పోయాయి. అప్పుడే సాక్ష్యాలు చాలా వరకు తుడిచేశారు అనేది సిబిఐ వాళ్ళు చెప్తున్నమాట. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ సాక్ష్యాలు సేకరించడం అంటే అది అంత సింపుల్ కాదు అంటున్నది సిబిఐ వాదన. నిన్న కోర్టులో అయేషా మీరా తల్లి బోరున ఏడ్చింది జడ్జి ముందే. ఇంకెప్పటికీ న్యాయం దొరుకుతుంది, నా బిడ్డను చంపిన వాళ్ళని ఎప్పటికీ పట్టుకుంటారు, సిబిఐ అసలు మళ్ళీ సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చిన తర్వాత మమ్మల్ని ఒక్కసారి కూడా కన్సల్ట్ అవ్వలేదు, మా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అనేది మమ్మల్ని అసలు అడగలేదు అంటే దీని మీద ఎవరు ఒత్తిడో ఉంది సిబిఐ మీద కూడా అనేది వాళ్ళ వర్షన్.
మీరు గమనించారో లేదో, ప్రత్యూష కేసులో కానీ ఆయేషా మీరా హత్య కేసులో కానీ పెద్ద పెద్ద వాళ్ళ మీద అనుమానాలు, అభియోగాలు ఉన్నాయి కాబట్టే ఇక్కడ కేసు అంత త్వరగా తేల్చట్లేదు అనేది ప్రధానమైన ఆరోపణ. అదే నేరస్తుడు సామాన్య పౌరుడైతే కనుక ఇమీడియట్గా పోలీసులే జడ్జిమెంట్ని ఇస్తున్నారు అనేది ఇంకొక రకమైన ఆరోపణ. అంటే పోలీసులే నిందితుల్ని చంపేసి వేరే విధంగా అంటున్న, అది కూడా ఆరోపణ, ఇక్కడ ఏమీ నిజాలుగా ప్రూవ్ అవ్వలేదు. మీరు దిశ కేసు చూసుకోండి, తెలంగాణలో దిశ అనే పెద్ద ఆవిడ్ని రేప్ చేసి చంపేశారు అని చెప్పి నలుగురు మైనర్ బాలు వాళ్ళలో కొందరు మైనర్లు ఉన్నట్టున్నారు, వాళ్ళని ఎన్కౌంటర్ చేసి చంపేశారు. వాళ్ళు పారిపోతుంటే కాల్చామనేది పోలీసుల వాదన. కానీ సుప్రీంకోర్టు నియమించిన ప్యానెల్ చెప్పేది ఏంటి అంటే ఇవి అబద్ధపు ఎన్కౌంటరు అని క్లియర్గా సుప్రీంకోర్టు ప్యానెలే చెప్పింది. ఇప్పుడు పోలీస్ కమిషనర్ మీద ఎంక్వైరీ జరుగుతుంది. సో ఆ రోజు దిశ కేసులో నలుగురిని ఎన్కౌంటర్ చేసిన తర్వాత జనాలు ఎంత హడావుడి చేశారు, ఎంత గోల్ చేశారో మీకు అందరికీ తెలుసు. న్యాయం దొరికింది దిశకి అని. కానీ ఇప్పుడు తర్వాత అది నకిలీ ఎన్కౌంటరు, వాళ్ళు నిజమైన దోషులు అవునో కాదో కూడా ఎవరికీ తెలియదు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళని ఎగ్జామిన్ చేసింది లేదు, వాళ్ళకి సంబంధించిన పరీక్షలు నిర్వహించింది లేదు. DNA టెస్టులు కానీ ఇంకోటి కానీ టెస్టులు కూడా పూర్తిగా నిర్వహించలేదు. అప్పుడు వాళ్ళ బాడీలు కూడా లేవు ఇప్పుడు. మరి ఇప్పుడు ఆ దిశ కేసులో నిజంగా వాళ్లే దోషులా, ఇంకెవరన్నా ఉన్నారా అనేది కూడా మళ్ళీ అనుమానమే. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే ప్రజలు అనేవాళ్ళు స్పాట్ జడ్జిమెంట్ని ఎందుకు కోరుకుంటున్నారు. ఇక్కడ దిశ కేసులో ఆందోళనలు జరిగినాయి, ఇమీడియట్గా మాకు న్యాయం కావాలి, ఆ అమ్మాయిని చంపిన వాళ్ళని చంపేయాల్సిందే అని. అలాగే మదనపల్లిలో కూడా ఒక చిన్న పాపని చంపేసిన వాడిని ఖచ్చితంగా చంపేయాల్సిందే అని జనాలందరూ గోల్ చేశారు. వాళ్ళ బంధువులు కానివ్వండి, ఎవరన్నా కానివ్వండి ఇక్కడ. ఎందుకంటే వాళ్ళ ఆవేదన మనం అర్థం చేసుకోగలం. ఇక్కడ వాళ్ళ ప్రాణం పోయింది కాబట్టి వాళ్ళు ఆవేశంగా ఉంటారు. ఇక్కడ చట్టాలన్నీ వదిలేస్తున్నారు. జనాల మైండ్ సెట్ ఎలా మారిపోయింది అంటే లేట్ అయితే కనుక న్యాయం జరగదు, సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, కేసు జాప్యం జరిగితే అనేది వాళ్ళ మైండ్లో బలంగా నాటుకుపోయింది. కాబట్టే ఇమీడియట్గా న్యాయం జరిగితే అట్లీస్ట్ కొంతవరకు న్యాయం జరుగుతుందనేది ప్రజల భావనగా మిగిలిపోయింది ఇక్కడ. అంటే ఇండియాలో జ్యుడిషియల్ సిస్టమ్ అనేది డబ్బున్న వాళ్ళు కనుక కేసుల్లో ఉంటే, ఒకవేళ కేసు లేట్ అయితే కనుక న్యాయం మారిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనేది జనాల మైండ్లో ప్రబలంగా నాటుకుపోయింది. ఇది ఎందుకు అంటే సెవరల్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, మనకు కళ్ళెదురుగా కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ జస్టిస్ అనేది ప్రాపర్గా జరిగిందా అంటే ఎవరూ చెప్పలేని పరిస్థితికి వచ్చారు. దిశ కేసులో కానివ్వండి, ఇంకొక కేసులో కానివ్వండి, జస్టిస్ అనేది ప్రాపర్గా జరిగిందని ఎప్పుడై చెప్పగలం మనం? నిందితుల్ని మనం రకరకాలుగా పరీక్షించి వాళ్ళే ప్రత్యక్షంగా పాల్గొన్నారు అని చెప్పి ప్రూవ్ చేయగలిగితే అప్పుడు మనం సరైన నిందితులు దొరికారు, వాళ్ళకి శిక్ష పడాలి, అప్పుడు మనం న్యాయం జరిగింది అనుకోవచ్చు. కానీ మీడియా హడావుడి చేస్తుంది కొద్ది రోజులు. పోలీసులు వీళ్ళని చెప్పారు, లేకపోతే ఇంకొకరు అని చెప్పారు, సో వాళ్ళే దోషులు కావచ్చు అనేది మీడియా హడావుడి చేస్తుంది. ఈలోపు ప్రజలు 4-5 మీడియా సంస్థలు కానీ లేకపోతే రిపీటెడ్గా అదే న్యూస్ వస్తూ ఉందనుకోండి, ప్రజల మైండ్లో వీళ్ళే నేరస్తులు అనేది ఫిక్స్ అయిపోతున్నారు. ఇక్కడ అలా బలవంతంగా ప్రజల బుర్రల్లోకి ఎక్కిస్తున్నారు మీడియా వాళ్ళు. ఇక్కడ కొంతమందిని వాళ్ళే జడ్జిమెంట్ చేసేసి వీళ్ళే నేరస్తులు అనేది ప్రజల్లోకి బలంగా ఎక్కిస్తున్నారు కొన్ని కేసెస్లో. దాంతో వాళ్ళని ఏదో ఒకటి చేయగానే వాళ్ళు, లేకపోతే సూసైడ్ కానీ లేకపోతే వాళ్ళని ఇంకోటి ఎన్కౌంటర్ చేయగానే ప్రజలు న్యాయం దొరికింది అనుకుంటున్నారు. కానీ ఇదే కంటిన్యూ అయితే దాన్ని ఏమంటారో మీరే ఆలోచించండి. న్యాయం ఇలాగే దొరుకుతుంది అని ప్రజలు ఇలాగే ఫాలో అయ్యారనుకోండి, కొట్టి చంపడమో లేకపోతే ఎన్కౌంటర్లో చంపేయడమో లేకపోతే సూసైడ్ చేసుకోవడమో ఇలాగే జరుగుతూ పోతే కరెక్ట్ అయిన న్యాయం దొరుకుతుందని మీరు అనుకుంటున్నారా? నాకు తెలిసినంత వరకు ఇలా కొన్ని కేసెస్లో దొరకవచ్చేమో, కానీ ఎక్కువ కేసెస్లో ఇక్కడ న్యాయం జరగదు. ఎందుకంటే ఒకవేళ పలుకుబడి ఉన్న వాళ్ళు నిజంగా అందులో ఉండుంటే వాళ్ళ పలుకుబడిని ఉపయోగించి వేరే అమాయకుల్ని ఇరికించి వాళ్ళని ఇమీడియట్గా స్పాట్లోనే చంపేస్తే, ఎన్కౌంటర్ చేసో లేకపోతే వాళ్ళు సూసైడ్ చేసుకున్నారనో పోలీసులు చెప్తారు. 4 రోజులు మీడియా హడావుడి చేస్తుంది, ఆ తర్వాత నిజమైన దోషి బయటే ఉంటాడు.
ఎందుకంటే మన ఇండియాలో బలమైన ఆర్థిక బలం కానీ పొలిటికల్ బలం కానీ ఉన్నవాళ్ళు కేసుల్ని ఎలా తారుమారు చేస్తారనేది మనం ఎన్నో ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం ఇంకా కూడా. సో ఇక్కడ నేరస్తుడు బలమైన వాడైతే పోలీసుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు అని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఎవరో ఒక అమాయకుడిని, సత్యంబాబు లాంటి అమాయకుడిని తీసుకొచ్చి ఇరికిచ్చి వాళ్ళని ఏదో ఒకటి చేసేస్తారు. తర్వాత ప్రూవ్ చేయడానికి కూడా ఏమీ ఉండదు కదా, ఆ కేసు క్లోజ్ చేస్తారు. మీరు ఊహించండి, సత్యంబాబుని ఆ రోజే ఎన్కౌంటర్ చేసుంటే ఆయేషా మీరా హత్య కేసులో ఆ కేసు ఇంతవరకు నిలబడేదా? అప్పుడే క్లోజ్ చేసేవాళ్ళు. నిందితుడు పారిపోతున్నాడనో ఇంకోటో ఎన్కౌంటర్ చేసుంటే ఆ కేసు అప్పుడే క్లోజ్ అయ్యేది. అసలు నిజమైన దోషి ఎవరు, అసలు ఇంకొక దోషి బయట తిరుగుతున్నాడని కూడా ఎవరికి తెలిసి ఉండేది కాదు. సో ఇది ఒక ఎగ్జాంపుల్ కింద మీరు ఆలోచించండి. స్పాట్ జడ్జిమెంట్ కావాలనుకునే వాళ్ళు ఇది ఎక్కడికి దారితీస్తుందో మీరు అనుకుంటున్నారా? బలవంతులదే రాజ్యం. బలవంతులు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఎవరో ఒకరిని వీడు నేరస్తుడు అని చెప్పించగలిగితే వాడిని చంపేస్తే మీకు న్యాయం దొరుకుతుందా? అసలైన నేరస్తులు తప్పించుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అక్కడ. ఇది జనాలు కూడా ఆలోచించాలి. ఎందుకు చెప్తున్నాను అంటే, మీడియా వాళ్ళు గోలగోలు చేస్తారు, యూట్యూబర్స్ వీడియోలు పెడతారు వరుసగా మీ సెల్ ఫోన్లోనో లేకపోతే మీ సిస్టంలోనో అవే వీడియోస్ కంటిన్యూస్గా వచ్చేలాగా ఉంటాయి. ఇప్పుడు ఏఐ ఉంది కాబట్టి మీరు అవన్నీ చూసేసి వీళ్ళు నేరస్తులు, వీళ్ళని చంపాల్సిందే అని గట్టిగా ఫిక్స్ అయితే రేపు పొద్దున మిమ్మల్ని కూడా ఏదో ఒక కేసులో ఇరికించారనుకోండి, అప్పుడు తెలుస్తుంది ఆ బాధ అనేది. ఎందుకు అంటే మన ఇండియన్ జ్యుడిషియరీ సిస్టమ్ మెయిన్ సిద్ధాంతం ఏంటి? 100 మంది నేరస్తులు తప్పించకపోయినా పర్వాలేదు కానీ ఒక్క నేరం చెయ్యని వాడికి కూడా శిక్ష పడకూడదు అనేది మన మూల సిద్ధాంతం. ఇది ఇలాగే కంటిన్యూ అయితే జనాల మైండ్ సెట్ మూక న్యాయం అంటారు చూసారా, వివిధ దేశాల్లో జరుగుతుంది. 10 మంది కలిసి ఒకరిని నేరస్తుడు అని చెప్పి చంపేస్తే అదే న్యాయం అని అలాగే తయారవుతుంది మన దేశంలో జ్యుడిషియరీ కూడా. సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఒక ఇన్సిడెంట్ జరగగానే పోలీసులు ఎంక్వైరీ చేసి ప్రూవ్ చేయకముందే మీరు హడావుడి ఎక్కువైపోయింది మీడియా వాళ్ళది. అది చూసి జనాలు కూడా అదే నిజమని నమ్ముతున్నారు మీడియా వాళ్ళు చెప్పిందే. కానీ మీడియా వాళ్ళు ఏమన్నా అక్కడికి వెళ్ళి చూస్తున్నారా? అన్ని మీడియాల వాళ్ళు లేదు. వాళ్ళ దగ్గర ఏమన్నా ప్రూఫ్స్ ఉంటాయా? 100% వీళ్ళు నేరస్తులని లేదు. ఎవరో చెప్తారు, వాళ్ళు ఏదో పబ్లిసిటీ చేస్తారు. సో మీడియాని గుడ్డిగా నమ్మకండి. ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు అట్లీస్ట్ కొంత టైం అన్నా వెయిట్ చేయండి. పోలీసులు వాళ్ళ వర్షన్ ఏదో చెప్పేంత వరకన్నా వెయిట్ చేయాలి జనాలు. లేకపోతే నిజమైన దోషులు తప్పించుకునే ఛాన్సెసే ఎక్కువ ఉంటాయి బలవంతులు అయితే గనక. ఇంకొకటి ఇక్కడ బలమైన కారణం ప్రజలు ఇలా మారటానికి కూడా లేట్. ఎందుకంటే ఒక కేసు ఫైల్ అయితే ఆ కేసులో ఫైనల్ జడ్జిమెంట్ ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. ప్రత్యూష కేసే అదొక ఉదాహరణ. హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా వాళ్ళ తల్లి వెళ్ళి పోరాడగలిగింది కాబట్టి 2002లో జరిగిన ప్రత్యూష కేసు ఇప్పటికీ ఫైనల్ జడ్జిమెంట్ లాగా వచ్చింది మొన్న సుప్రీంకోర్టులో. ఎంత డిలే అయిందో చూడండి. అదే డబ్బు లేని వాళ్ళు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి పోరాడగలరా? పోరాడలేరు. నిన్న ఆయేషా మీరా తల్లి సిబిఐ కోర్టులో అదే విలపిస్తూ చెప్పింది, మాకు ఇంకా ఓపిక లేదు, మేము పోరాడలేము, మా దగ్గర అంత డబ్బు కూడా లేదు, మేము ఇంకా విరమించుకుంటున్నాం ఈ కేసు నుంచి అనేలాగే ఆవిడ ప్రాధేయపడింది సుప్రీంకోర్టు జడ్జి ముందు, సిబిఐ కోర్టులో జడ్జి ముందు. చూడండి డబ్బు లేని వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఇప్పటికీ దోషి ఎవరో తెలియదు ఆ కేసులో. మరి జనాలు ఎందుకు ఆ కేసులో దోషి గురించి పోరాడట్లేదంటే మీడియా కనుక అదే పనిగా ఒక 2-3 రోజులు ఆయేషా మీరా కేసులో న్యాయం జరగలేదు, జనాలు రోడ్ల మీదకి రండి అని ఎవరో ఒక ఇన్ఫ్లుయెన్సర్ వచ్చి చెప్పిందనుకోండి, 2-3 రోజులు గోల్ చేశారనుకోండి, అప్పుడు వస్తారు జనాలు రోడ్ల మీదకి. అంటే ఇక్కడ మీడియా చేతుల్లో కూడా చాలా కంట్రోల్ ఉంటుంది. మీరు గమనించండి ఈ పాయింట్స్ అన్నీ కూడా. లేట్గా జడ్జిమెంట్ దొరకటం వల్ల చాలా కేసెస్లో నేరస్తులు కూడా తప్పించుకుంటున్నారు. మన అఫీషియల్ న్యూసే ఇండియాలో సుప్రీంకోర్టు అనేది మనకి మేజర్ కోర్టు కాబట్టి అక్కడ పెండింగ్ కేసులే దాదాపు 90,000 ఉన్నాయి. ఇక్కడ సుప్రీంకోర్టుకు సంబంధించిన వెబ్సైట్లో చూస్తేనే ఈ కేసెస్ డీటెయిల్స్ ఎవరికైనా చూసుకోవచ్చు. అరౌండ్ 90,000 కేసులు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నాయి. మనం ఒక కేసు కొత్తగా ఫైల్ చేశామంటే మన కేసు సంఖ్య ఎంత ఉంటుంది అనుకుంటున్నారు మీరు? మేబీ 50,000 కేసులు, 60,000 కేసుల తర్వాత మీ కేసు హీరింగ్కి వస్తుంది. ఒక రోజులో అరౌండ్ 34 జడ్జెస్ ఉన్నారు. ఒక రోజులో వాళ్ళు వినగలిగేది మోర్ దాన్ 30 కేసెస్ కన్నా ఎక్కువ వినలేరు వాళ్ళు జడ్జిలు కూడా.
సో మీ కేసు వచ్చేసరికి ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఆలోచించండి. సుప్రీంకోర్టు కూడా రీసెంట్గా కేంద్ర ప్రభుత్వాన్ని చాలా రిక్వెస్ట్ చేస్తోంది. డిస్టిక్ లెవెల్లో దాదాపు 5,000 జడ్జి పోస్టులు ఖాళీ ఉన్నాయి. అలాగే హైకోర్టుల్లో 350 నుంచి 370 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 5,000 డిస్టిక్ లెవెల్ జడ్జి పోస్టులు, 300 నుంచి 400 లోపు హైకోర్టు జడ్జి పోస్టులు ఖాళీలు ఉన్నాయి. వీటన్నిటిని త్వరగా పూరించండి మీరు అని కేంద్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా ఏదో ఒక సాకు చెప్తూ లేట్ చేస్తూనే వస్తున్నారు. అది ఎందుకో తెలియదు, మనకు కూడా ప్రాపర్ రీజన్స్ ఇంకా డీప్ అయిన అనాలిసిస్ చేస్తే కానీ మనకు అర్థం కాదు. ఇక్కడ నేను ఎవరిని నిందించట్లేదు, కాకపోతే మీడియా చేసే అతిని చూసి జనాలు కూడా ఆవేశపడిపోయి ఒక ఇన్సిడెంట్ జరగగానే మీడియా ఒకరిని చూపించి వీడు నేరస్తుడు అని పదే పదే మీడియా పబ్లిసిటీ చేసినంత మాత్రాన అతడు నేరస్తుడు కాదు. పోలీసులు సరైన ఇన్వెస్టిగేషన్ చేసి శాస్త్రీయంగా వాళ్ళని ప్రూవ్ చేస్తే తప్పక మీరు వాళ్ళని నేరస్తుడు అని నమ్మకండి అనేదే నా విజ్ఞప్తి. నిన్న మదనపల్లిలో పోలీసులు ప్రూవ్ చేయగలిగారు, జనాలు కూడా చూశారు. అతని రూమ్లోనే దొరికింది, అతను ఆల్రెడీ గంజాయి మొత్తంలో నిద్రపోతూ ఉన్నాడు శవాన్ని పక్కన పెట్టుకొని. అక్కడ అందరికీ కనపడింది. కానీ అదే ఆయేషా మీరా కేసులో చూడండి, పోలీసులు చెప్పారు సత్యం బాబు దోషి అని, కానీ కోర్టు కొన్ని సంవత్సరాల ఇన్వెస్టిగేషన్ తర్వాత కోర్టు చెప్పింది అతను నేరస్తుడు కాదు అని. అదే ఆ రోజు ఆయేషా మీరా కేసులో సత్యం బాబుని ఎన్కౌంటర్ చేసి ఉంటే జనాలు నిన్నట్లాగే సంతోషంగా ఉండుంటే మీరు సరైన న్యాయం జరిగింది అనుకుంటారా? అనుకోలేం కదా. సో నా విజ్ఞప్తి ఏంటంటే జనాలు ఇమీడియట్గా స్పాట్ జడ్జిమెంట్ కావాలి అనే ధోరణి పెంచకండి. మీడియా సంస్థలు కానీ యూట్యూబర్స్ కానీ జనాలు కానీ విజ్ఞానవంతులైన మనుషులు ఎవరన్నా ఉంటే వెదర్ ఇట్ ఈజ్ ఎ లేడీ ఆర్ బాయ్, మీ తోటి వాళ్ళకి చెప్పండి ఇది సరైన పద్ధతి కాదు, స్పాట్ జడ్జిమెంట్ కావాలి అని కోరుకోవడం, సరైన ఇన్వెస్టిగేషన్ జరగాలి అని కోరుకోండి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి అని పోరాటం చేయండి. జనాలు పోరాటం చేసేటప్పుడే మాకు స్పాట్లోనే న్యాయం జరగాలనుకుంటున్నాము తొందరగా, సో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయండి. సో దాంట్లో అయితే కొంత త్వరగా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది బాధితులకి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దీని మీద మీ కామెంట్స్ ఏంటో చెప్పండి. థ్యాంక్ యూ.